సో ఇది చాలా చీప్ అండ్ ఈజీ మెథడ్. యూట్యూబ్ని, ఇన్స్టాగ్రామ్ని, సోషల్ మీడియాని విపరీతంగా వాడుకోవడం, ప్లస్ మీ వెబ్సైట్ని మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ప్రొడక్ట్స్లో, మీరు ఎందుకు మీ దగ్గర కొనాలనేది క్లియర్ డిస్క్రిప్షన్ అబౌట్ అస్లో బాగా క్లియర్గా పెడితే అది చదివినప్పుడు వాళ్ళకి కొనాలని ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు జెన్యూన్ ప్రోడక్ట్, క్వాలిటీ ప్రోడక్ట్ మాత్రమే మీరు సప్లై చేస్తే చాలా మంచిది. అదర్వైజ్ మీరు అక్కడ పోయిన తర్వాత వాళ్ళు రిజెక్ట్ చేస్తే మీకు డబ్బులు కూడా రావు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఒకటి ఎక్స్పోర్ట్ చేసేద్దాము అంటే మాత్రం కుదరదు. ఇంకోటి వచ్చేసి మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ కంపెనీ వాళ్ళతో మీరు మీ ప్రోడక్ట్ కోసం వాళ్ళకి పంపించేయచ్చు. దాని తర్వాత మీరు ఇండియా మార్ట్, alibaba.com విత్ ఆన్లైన్ ఇంటర్నేషనల్ ఆల్ పోర్టల్స్లో మీరు మీ ప్రొడక్ట్స్ని లిస్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇండియన్ గవర్నమెంట్ యూకే గవర్నమెంట్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేసేసింది. దాని ద్వారా యూకేలో మనం చాలా ప్రొడక్ట్స్ సప్లై చేయొచ్చు. దాని ద్వారా మనకి చాలా తక్కువ కాస్ట్ వస్తుంది. ఆల్మోస్ట్ 90% ఇంపోర్ట్స్ కాస్ట్ వాళ్ళు తగ్గించేస్తారు. దానివల్ల మనకి చాలా లాభం ఉందన్నమాట. అంటే చాలా డబ్బులు మిగులుతాయి మనకి.